బ్రేకింగ్ లో చూస్తున్నాం. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణును కలుస్తామని బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతామన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బల్మూరి వెంకట్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాంత్పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణును కూడా కలుస్తానని బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతామన్నారు. సారీ సారీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, శ్రీకాంత్ అయ్యంగార్పై కంప్లైంట్ చేయడం జరిగింది. త్వరలో మా పెద్దలను కూడా కలుస్తూ ఉంటున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? రీసెంట్ గా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను విమర్శిస్తూ అనేక రకాలుగా కాటు వ్యాఖ్యలు ఒక వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకు సంబంధించి సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి భారతదేశ స్వాతంత్ర్యంలో గాంధీజీ పాత్ర అనేది చాలా కీలకం. ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, అలాగే శాంతియుత ధర్నాలు అనేవి దేశానికి స్వాతంత్రం రావడంలో చాలా కీలకంగా ఉంది అనే విషయం రాజ్యాంగ పరంగా కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసినటువంటి అంశంగా మొదటి నుంచి పరిగణించబడుతూ వస్తుంది. అయితే అటువంటి గాంధీని గౌరవిస్తూ కూడా ప్రతి సందర్భంలోనూ ఇటు గాంధీని గౌరవిస్తూ వస్తూ ఉంటుంది. అటు భారత్ కు సంబంధించి భారతదేశంలో గాంధీజీ పాత్ర అనేది స్వాతంత్ర్యంలో కావచ్చు, లేకపోతే ఇప్పటికీ చారిత్రకంగా ఆయన పాత్రను ప్రతి తరం కూడా గుర్తుపెట్టుకుంటూ వస్తుంది. అటువంటి గాంధీజీ పైన శ్రీకాంత్ అయ్యంగార్ నటుడు చేసినటువంటి ఘాటు విమర్శలు అనేవి ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. దీనిపైన ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అటు పలు పోలీస్ స్టేషన్లలో శ్రీకాంత్ అయ్యంగార్ గాంధీజీ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఇక ఈ ఫిర్యాదుల్లో భాగంగా తాజాగా నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా గాంధీజీ పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. టీపీపీసీకి ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వ్యాఖ్యలు అనేది గాంధీజీ లాంటి మహాత్ములకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళని చాలా ఈజీగా తీసుకొని వదిలేస్తే ఇదే విషయం మరలా పునరావృతం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాంత్ అయ్యంగార్ మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తో పాటు అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అలాగే పలు పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.
చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ లో. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాంత్పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణును కలుస్తామని బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలని కోరతామన్నారు. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముస్లిం అప్డేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా అన్నది ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంటో లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a citizen. Jai Hind. నేర్చుకోండి. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అండి మీరు అందరూ. లవ్ యూ ఆల్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముస్లిం అప్డేషన్